హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనోగతం, స్వాగతం టు మనోగతం. సో ఇప్పుడు మేము అరుణాచలం పోతున్నాం రీసాన్ తోటి. ఇంతకుముందు ఉపదేశ సారం అనే బుక్ లాంచ్ కోసం పోయినా, అది 2025 అక్టోబర్ కదా అనుకుంటా. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం పోతున్నాం అరుణాచలంకి. ఇప్పుడు నిర్వాణ షట్కం అనే బుక్ రాసిన ఆ బుక్ లాంచ్ కోసం పోతున్నాము. కాకపోతే లాస్ట్ టైంకి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే, అప్పుడేమో కార్లలో పోయినాము, అందరము ఒక 5-6 కార్లు కాన్వాయ్లా పోయినాము. ఇప్పుడు బస్సులో పోతున్నాము. కార్లో పోదామన్నా అని చెప్పినా కూడా అన్న లేదు ఈసారి బస్సులో పోదాం, బాగుంటుంది చూడని చెప్పిండు. సో ఓల్వో బస్ బుక్ చేసినా అట్లా పోదాం అన్నాడు. సో ఇక లగేజ్ అంతా ప్యాక్ అయింది. ఇది కారు, ఈ కారులో కొంచెం ఆ బస్ దాకా వచ్చి అక్కడ దింపుతారు మమ్మల్ని. సో ఇప్పుడు స్పెషల్ ఏంటంటే, మా అమ్మ కూడా వస్తుంది అరుణాచలంకి. ఇక్కడుంది రిసాన్న వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో పాటు, నాతో పాటు మా అమ్మ కూడా జాయిన్ అయింది ఈసారి. వాళ్ళు హాయ్ చెప్పు. గచ్చిబౌలిలో బస్ ఎక్కాలి. గచ్చిబౌలి ఇక్కడ బస్ స్టాప్. నేను ఎప్పుడు రాలే ఇక్కడికి, ఫస్ట్ టైం వచ్చినా. ఇక్కడ అంతా అడగబడి కార్లోంచి లగేజ్ అంతా తీసి అక్కడ పెడుతున్నారు. ఈ లగేజ్ బ్యాగులతో పాటు ఈ కాటన్ డబ్బాలు ఏంటంటే నిర్మాణ షట్కం బుక్స్, ఇవన్నీ అక్కడ లాంచ్ అయిన తర్వాత అందరికి ఇవ్వడానికి. అన్న వాళ్ళు అక్కడ నిల్చున్నారు వెయిటింగ్ ఫర్ ద బస్. అండ్ ఇక్కడ రిసాన్ వాళ్ళ మమ్మీ విత్ ఆల్ ద లగేజ్ ఇక్కడ వెయిట్ చేస్తుంది. మీరు ఎందుకు కార్ వద్దని బస్ ఇన్సిస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్ అనుకో ఎక్కువ మందిని తీసుకుపోలేదు. ఓకే, మనం ముగ్గురం అనుకో కార్లో పోతుంది, దగ్గర పోతాం. లేడీస్ కార్లో వస్తే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అంటే ఎక్కువసేపు ట్రావెల్ చేస్తే బాడీ క్రాంప్స్ రావడం అట్లా. ఓకే, ఏదో పైకి మనం ఏమైనా అంటాం, నవ్వుతూ ఉంటారు కానీ ఇబ్బంది పడతారు. సో ఇప్పుడు మనం చాలా మందిని కలిసిపోతున్నాం కదా, ఒక బస్సులో పోతే బాగుంటుంది అని రెండోది తీసుకున్నాం. బస్ ఎక్కి పడుకుంటే పట్టుకోవాలి, ఆ బస్ ఎక్కి పడుకుంటే రేపు పొద్దున వరకు దింపేస్తాడు వాడు. ఓకే, మీరు ఇంతకుముందు పోయారు కదా మొన్న రీసెంట్గా, బాగుంటుంది. నేను ఎప్పుడు ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఒక పుస్తకం రాస్తున్నావు అనుకో, బస్ ఎక్కి పుస్తకం రాసుకోవచ్చు. అంత కంఫర్టబుల్, విమానం కంటే కంఫర్ట్. ఎందుకంటే ఇప్పుడు కూడా అన్ని బస్సులు, ఓల్వో అనేది దాని సమ్ 9600 అనేది నెంబర్ ఉంది, మల్టీ యాక్సెల్ అని చెప్తున్నారు. అది నీకు బస్సు అసలు కదలదు, నీ సీట్ కదలదు. అట్లా కొంచెం ఆటో చివర ఇటు చివర కొంచెం రావచ్చేమో, బట్ సెంటర్వి ఆల్మోస్ట్ 60% ఆఫ్ సీట్స్ స్టేబుల్గా ఉంటాయి. అంటే మొత్తం జర్నీలో ఒకటేసారి ఆపుతాడా? ఇప్పుడు 9:30కి ఆపుతారు. 9:30కి ఆపుతారు భోజనానికి. ఎర్లీ మార్నింగ్ 4కి ఆపుతారు. అంతే. ఇంకోటి ఎకనామికల్ కూడా. అరుణాచలం అంటే తమిళనాడు. ఇప్పుడు కిలోమీటర్ 3 రూపీస్ పడుతుంది. ఓకే, 800 కిలోమీటర్లు 824 2400 ఒక పర్సన్. సో క్వైట్ రీజనబుల్. అది నువ్వు ఫ్లైట్లో పోయినా ఎట్లా పోయినా నీకు 5000 నడుస్తాయి. కార్లో పోయినా నీకు నలుగురికి పోయినా ఒక్కొక్క 2000 పడుతుంది. సరే, ఫోన్ వస్తుంది. ఇక ఇదే మన బస్సు, ప్రముఖ్ ఓల్వో బ్లూ కలర్ బస్సు. లగేజ్ అంతా కింద పెట్టేసారు. ఇప్పుడు మనం పైకి ఎక్కాలి. బాయ్. హాయ్. శివ సన్నిధికి వచ్చేసినాం, లగేజ్ తీస్తున్నాం. సో శివ సన్నిధికి వచ్చేసినాము. అండ్ ఇక్కడ నేను చాలా కాన్ఫిడెంట్గా ఏం చేసిన అంటే, మాట్లాడుకుంటూ వెళ్ళిపోయిన వీడియో ఆన్ చేసి. కాకపోతే అక్కడ ఏంటంటే మైక్ ఆన్లో లేదు, సో వాయిస్ రికార్డ్ కాలేదు. నేను తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇక్కడ ఏం లేదు, ఈ వీడియోలో ఏం చెప్తున్నా అంటే, శివ సన్నిధికి వచ్చేసినాం. ఇంతకుముందు లాగానే ఉంది ఇదంతా ఎన్విరాన్మెంట్. అక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది మన వాళ్ళే ఉన్నారు, మనతో పాటు బస్సులో వచ్చిన వాళ్ళే. అండ్ ఇక్కడ ఈ డబ్బాలలో కనిపించేది నిర్వాణ షట్కం బుక్స్, అవన్నీ పార్సల్స్ చేసి తీసుకొచ్చినాం ఇక్కడికి. అండ్ అక్కడ బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది, బ్రేక్ఫాస్ట్ చేయడానికి మన వాళ్ళు వెళ్తున్నారు అని చెప్పేసిన. అక్కడితో వీడియో ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతే, బాయ్.